ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో పేదలను ఇబ్బందులు పెట్టడం సరికాదని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా నేషనల్ హైవేకు సంబంధించిన రోడ్డు స్థలంలో ఏర్పాటు చేస్తున్న దుకాణాలను తొలగిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేదవారు జీవనం కోసం రోడ్డు పక్కన దుకాణాలను ఏర్పాటు చేసుకుంటూ మిగిలిన వారందరినీ వదిలి కక్ష సాధింపు చర్యగా ఆ 4 దుకాణాలను అధికారులు తొలగించేలా చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఆక్రమణలు తొలగించేందుకు తాము వ్యతిరేకం కాదని, అలాగని కొందరిపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎల్ఐసి సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఉన్న రోడ్డు ఆక్రమణలన్నీ తొలగిస్తే తాము సహకరిస్తామన్నారు. ఎక్కడ దాకా ఇచ్చారు నోటీస్? అవును ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి. స్టేట్ ఒకటి వేస్తాడు మొత్తం వేడయ్యా, ఒక ఫోటో వేస్తాడు అంటే ఫోటో వేస్తాడు కాదు, అదే ఇప్పుడు ఏంటంటే దురాక్రమణలు తమ సొంత స్థలాలను చలామణులు ప్రభుత్వ భూములను తన అవసరాలు పాడేస్తున్నారు. అధికారులు మాత్రం అటువైపు దాకపోవడం గమనం. కోర్టులు విలుచేసి ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులు ఎన్నిక నీరుతో వ్యవహరించడం ఒక దగ్గర కంటైనర్లతో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే వాళ్ళ దగ్గర సుమారు 100 అంకణాల వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ప్రభుత్వానికి కూడా ఇస్తున్నాం. కక్ష సాధింపు చర్యలు వద్దని ఇప్పుడే చూసా. ఇది వచ్చే మార్గంలో ఎవరో పేదవాడు 4 కోట్లని ఇక్కడ నుంచి అక్కడ దాకా 100 కోట్లుంటే 4 కోట్లని కొట్టే మార్గాన్ని ఎంచుకుంటే ఈ వివక్ష మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఓటు అనేది ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తారు, ఇష్టం వచ్చిన వాళ్ళని గెలిపిస్తారు. మిమ్మల్ని కూడా ప్రజాస్వామ్యంలో గెలిపించారు. మీరు కూడా మంచి చేయండి, మేము కూడా స్వాగతిస్తాం. మీరు ప్రజలకు మేలు చేయండి, ప్రజలు హర్షిస్తారు. కానీ పేదవాడికి కడుపు కొట్టే కార్యక్రమాలు చేస్తే పేదవాడి కడుపు కొట్టే మరో పేదవాడు సమయం కొరకు వేచి ఉంటాడన్న విషయం మర్చిపోకూడదు. కూడా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రలోభాలు కావద్దు. ప్రలోభాలకు లోనయ్యి మరి టార్గెట్ చేసి కొందరు పేదవాళ్ళని ఇబ్బందులు గురి చేయదని విన్నవించుకుంటా ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.